మా పద్ధతిలో టమాటా తొక్కు చేస్తుండా అయ్యాలా. ఎన్ని రోజులు వస్తుంది? 5 రోజులు వస్తుంది. మంచిగా ఉంటుంది. చెడిపోదా? బూజు అట్లా పట్టదా? ఏమి చెడిపోదు. బాగుంటుందా? బాగుంటుంది. చూపిస్తావా మరి ఎట్లా చేయాలో? చూపిస్తావా? సరే చూపి. ఎన్ని 10 తీసుకోవాలన్నా టమాటాలు? 10 తీసుకో. ఫస్ట్ కడగాలేమో కదా? మంచిగా ఉంటుంది. ఫస్ట్ కడిగి ఇట్లా చిన్న చిన్నగా కోసుకోవాలి. కడిగి పోస్తుందా మంచిగా ఉంటుంది. మీ కాలంలో ఇట్లా చేసినట్టల్లా మీరు? నా కాలంలో అయితే చేసినమ్మా. అన్నంలో తినొచ్చా లేదంటే రొట్టెలో కూడా తినొచ్చా? రొట్టెలు తినొచ్చు, అన్నాలు తినొచ్చు, అన్నిట్లో తినొచ్చు అమ్మా. అన్నిట్లో బాగుంటుంది. పొద్దుంటేది చెడిపోదు. చెడిపోదు. అది చెయ్యి పెట్టి తీసుకున్నొద్దు. చెమిచతోనే వేసుకున్నాలే. చెంచతో వేసుకోవాలి. చెమిచతోనే వేసుకున్నాలే. చెయ్యి పెడితే పాడైపోతుందా? చెయ్యితోనే వేసుకునకూడదు. దీన్ని ఏమంటారు? ఏమది? ఇది ఈలపీట. ఈలపీటనా? నేను నీకు చూపిస్తా, చేపిస్తా. ఒకనాడు చూపిస్తా మంచిగా. కూర ఇట్లా చేయాలి, ఇట్లా లేదు, ఇంత కారం వేయాలి, ఇంత ఉప్పు వేయాలి, ఇంత పొడి వేయాలి, ధనాల పొడి వేయాలి, అన్నీ వేయాలి. నేర్పిస్తావా మరి నాకు? అన్నీ నేర్పుతా. అన్నీ నేర్పుతా. అన్నీ నేర్పుతా. చేద్దామా మరి? పెడదాం కంప. ఇంత ఇరుగమ్మ పొరుగమ్మ వచ్చినా కూడా ఇంత వేయొచ్చు, తినొచ్చు. అన్నంలో బాగుంటుంది. అన్నంలో ఉంటుంది. అన్నిట్లో తినొచ్చా? అన్నిటికి వస్తుంది. బాగా వస్తాలి పండ్లు ఉడికేటప్పుడు. ఉడికేటప్పుడు బాగా చాలా సేపు పెట్టాలి. అప్పుడు పెట్టి అప్పుడే తీయొద్దు. టమాటో తొక్కకి ఏమేం కావాలవా? ఏమేమి తీసుకుంటారు టమాటో తొక్కకి? ఏం చేస్తా? జీలకర్ర, ఆవాలు, ఇంత నూనె మల్లుతుంటే ఆవాలు వేయాలి, జీలకర్ర వేయాలి. బాగా ఉడికినాక టమాటాలు వేయాలి. టమాటాలు పోసి బాగా కలుపుకుంటా దగ్గర అవుతుంది. ఊళ్ళో కట్టెల పొయ్యిలో వేసుకుంటుంటే అయినా కుండలో వేసుకుంటుంటే ఇప్పుడు ఇట్లాంటి వచ్చినవి ఎట్లా చేయాలా ఎట్లా లేదని కట్టెల పొయ్యి చేసుకునేది. గ్యాస్ పొయ్యి వచ్చింది. గ్యాస్ పొయ్యి చేసుకున్నాను ఆయన. ఆవాలు వేస్తున్నా. టమాటాలు వేయాలి నాయన. బాగా మరిగినాక వేయాలి టమాటాలు. చిన్న పెట్టుకుంటేనే బాగా, పెద్ద పెట్టుకుంటే బాగా లేకుంటుంది నన్ను. టమాటాలు వేయాలి నాయన. బాగా ఉడుకుతుంది. ఉడుకుడుకు పోవాలా. ఈ తొక్కేసుకుంటే కమ్మగా ఒత్తాలి. ఇట్లా ఒత్తనే కూరకు మంచిగా ఉంటుంది. ఇట్లా ఒత్తాలి. చేసేదానికి గుర్తు లేదంటారు. ఉడుకుతుంది మొయ్యాలి చేసిన ఉడికేదానికి అర్ధగంట కావాలి. బాగా ఉడికినాక కారం వేసి ఇంత ధనియాల పొడి వేసి కొంచెం ఉడికినాక దించుకో. కూర ఎంత ఉడికితే అంత రుచి ఉంటుంది. ఆ కాలంలో ఇట్లా చేసుకుంటుంటే రుచి మంచిగా ఉంటుండే నాయన. మంచిగా ఉంటుండే మా కాలంలో. ఇప్పుడే వేస్తున్నా కారం.
కొంచెం వేసిన, కొంచెం వేస్తుండే ఉప్పు, బాగా కలపాలి. బాగా ఉడకాలి. ధనియాల పొడి వేసి ఇస్తుందా దించి ఇంకా తినేది. ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మంట కొంచెం పెట్టి కొంచెం సేపు అయినాక దించాలి. టమాటా తొక్కు తయారైంది. ఉడుకు పువ్వుల వేసుకొని తిను, కమ్మగా ఉంటుంది. 10 నిమిషాలు పెట్టి దించేయాలి. టమాటా తొక్కు తయారైంది. తిందాం పండి. తినాలి, మంచిగా ఉంది, అమ్మగా ఉంది. ఇంత నైనా సెలవు.